వరుస సాక్షి కథనాలతో ఎట్టకేలకు ఏయూ అధికారుల్లో చలనం వచ్చింది. ఏయూలో మెస్లు తెరుచుకున్నాయి. దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏయూ అధికారులు ఎట్టకేలకు దిగొచ్చి మెస్లు ఓపెన్ చేశారు. ఏయూ విద్యార్థుల ఆకలి కేకలపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. మెస్లు తెరుచుకోవడంతో విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది. ఫీజుతో సంబంధం లేకుండా భోజనం పెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి భోజనం పెడతామని అధికారులు సర్క్యులర్ కూడా విడుదల చేశారు. విశాఖపట్నం ఏయూ దగ్గర నుంచి మా ప్రతినిధి అనిల్ ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. అనిల్ చెప్పండి, సాక్షి టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. విద్యార్థులను ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళ ఆకలి గురించి పట్టించుకోండి అని. దీంతో అధికారులు చలనం వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఏయూ విద్యార్థుల స్పందన ఏంటి? యారున విద్యార్థులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షికి కూడా థ్యాంక్స్ తెలియజేశారు వారు. అయితే కాలేజెస్ రీఓపెన్ అయిన తర్వాత 19వ తేదీ అలాగే నిన్న 20వ తేదీ పూర్తిగా కూడా విద్యార్థులకు భోజనం అందించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆకలి కేకలపై సాక్షి వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఖచ్చితంగా మెస్ను ఓపెన్ చేయాలని విద్యార్థుల నుంచి వచ్చినటువంటి డిమాండ్, అలాగే సాక్షిలో వస్తున్నటువంటి వరుస కథనాలను చూసినటువంటి అధికారులు ఎట్టకేలకు దిగొచ్చి మెస్సులు ఓపెన్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఫీజుతో సంబంధం లేకుండా, అంటే తొలుత ఫీజు కడితేనే భోజనం చేసేందుకు మెస్ కార్డులు ఇస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అయితే సాక్షిలో వరుస కథనాలు రావడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి కూడా వ్యతిరేక స్వరం వినిపించడంతో ఎట్టకేలకు దిగొచ్చినటువంటి అధికారులు నిన్న రాత్రి సర్క్యులర్ ఇచ్చారు. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి కూడా అందుబాటులో ఫుడ్ ఉంచుతామని చెప్పి విద్యార్థులంతా కూడా వచ్చి భోజనం చేయొచ్చని, అలాగే మెస్ కార్డులు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి వరకు మాత్రమే నిధులు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత వరకు పూర్తిగా అందరూ ఫీజులు పే చేయాలని చెప్పి మౌఖికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విద్యార్థులు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే వసతి దీవెన డబ్బులు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. ఆ డబ్బులు ఇస్తేనే ఫీజులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది తప్ప తాము ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఫీజులు చెల్లించేటువంటి పరిస్థితి ఉండదని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక సాక్షి కథనాలకు స్పందించి ఎట్టకేలకు అధికారులు దిగొచ్చి పూర్తిగా ఏయూలో ఉన్నటువంటి అన్ని మెస్సుల కార్యకలాపాలను ప్రారంభించారు. విద్యార్థులకు భోజనం కూడా అందుతూ ఉంది. అరుణ. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.